సార్ నమస్తే, మీ పేరు? సార్ ఆడ నాగరాజు పొలిటికల్ అనలిస్ట్. సార్ ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బెనిఫిషియర్లు 1000 ఈ రోజు నుంచి టికెట్లు రేటు పెంచే ప్రసక్తే లేదన్నారు. అంటే ఇది సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టినట్టు, లేకపోతే స్పెషల్గా అల్లు అర్జున్ మీద కక్ష కట్టినట్టు? అంటే పబ్లిక్ని ప్రొటెక్ట్ చేసినట్టు. ప్రభుత్వానికి ఒక బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరినో కక్ష కట్టినట్టు కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ నిర్ణయం అనేది ఫైనల్ అవుతుంది నేను అనుకోను. మళ్ళీ వీటి మీద ఇండస్ట్రీ వాళ్ళు చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ మార్పులు చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మగధీర మూవీ కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆవేదన నుంచి వచ్చిందే తప్ప కక్ష నుంచి వచ్చిందని కాదని నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు సంధ్య థియేటర్లు కూడా పోలీసులు లేఖ రాశారు, ఇలా ఒక సెలబ్రిటీ వస్తున్నారని. అంటే ఆ ప్రొడక్షన్ ఇబ్బంది గవర్నమెంట్ తప్ప అంటారు, లేకపోతే ఈ జరగడం వల్ల రిటర్న్ మళ్ళీ రేవంత్ రెడ్డి ఇలా చెప్పండి? అంటే ఏదైతే ప్రొడక్షన్ కోసం అడిగారో థియేటర్ సంబంధించిన విషయం మీద అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పడం జరిగిందో, వీళ్ళు లెటర్ రాశారు, వాళ్ళు రాలేదు, లేదా గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది, అందుకే ఇలా జరిగిందని ఇది ఒక అపోహ. ఈ అపోహకి ఏంటంటే ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ఎంక్వైరీలో క్లియరెన్స్ ఇచ్చారు. ఏంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయం ఏంటి, ఒకేసారి అంటే మూవీ కాసేపట్లో 1 అవర్లో మూవీ షో వేస్తున్నారు అనేటప్పటికల్లా 1 అవర్ ముందే అతను రోడ్ షో చేసి రావడం జరిగింది. రోడ్ షో చేసి వచ్చిన తర్వాత గేట్ల దగ్గర ఒకేసారి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో బౌన్సర్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే థియేటర్ దగ్గర ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బౌన్సర్లు తోసేశారు. తోసేయడం వల్ల ఆ ఇన్సిడెంట్ చాలా బలంగా జరిగింది. అందుకే ఈ ఇన్సిడెంట్కి ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కూడా పోలీసులు వాళ్ళకి సహకరించలేదు అల్లు అర్జున్ గారు. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్స్ ఇలా జరిగింది, చనిపోయారు, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తే కూడా అల్లు అర్జున్ గారు వినలేదనే విషయాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇంత పర్టికులర్గా క్లియర్గా ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒక నేషనల్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కాళ్ళు పోయా, లేకపోతే కిడ్నీలో పోయా, పరామర్శించవచ్చు, ఆ రకంగా దుర్భాషలాడటం మీ మాటలు అంటే అది ఆవేదన నుంచి కలిగింది. అంటే అందరూ కూడా జనరల్గా ఒక ఆలోచించండి, బాధితుల్ని మనం పరామర్శించాలి. అది ఎవరు పరామర్శించారు? అల్లు అర్జున్ గారిని ప్రొటెక్ట్ చేయడం, లేదా అల్లు అర్జున్ అంటే అందరికీ తెలుసు, వెళ్తారు. ఇప్పుడు బాధితులు అంటే ఐసీయూలో ఉన్నాడు, వెళ్ళి పరామర్శించడం అంటే అది చెప్పినంత ఈజీ కూడా కాదు కదా అల్లు అర్జున్. కనీసం ఇప్పుడు అల్లు అరవింద్ గారు నిన్న మొన్న వెళ్ళారు, దానికి బదులుగా ఇంకెవరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఉన్నారు, లేకపోతే అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఇలాగ ఎవరైనా పరామర్శించాల్సింది కదా. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వని విషయం ఏంటంటే, అందరూ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం ఏదైతే ఉందో అదే బేస్ కాదు. మానవ దృక్పథంతో కూడా మనం పరామర్శించాలి, కలవాలి, వెళ్ళాలి, పొరపాటు జరిగితే ఒప్పుకోవాలి. ఆ రకమైన ఫీలింగ్, పశ్చాత్తాపం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సడన్గా ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు, బెనిఫిషియర్లు ఏం టికెట్లు రద్దు ఎక్కువ పెంచమని. ఇప్పుడు దిల్రాజు గారు 3 సినిమాలు ఉన్నాయి, దాని మీద ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి ఉంది, ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి, కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ వెళ్ళి సంప్రదించి చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇన్సిడెంట్లకి ఒక చర్య తీసుకుంటేనే రేపు సినిమా వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైనా జరిగింది, ఒక అమౌంట్ ఇచ్చేసాము వెళ్ళిపోయింది అంటే మాత్రం మళ్ళీ అలాంటి ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం మళ్ళీ ప్రభుత్వం మీదే పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్తారు, ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందని చెప్తారు. కాబట్టి ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఆయన కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, ఎవరైతే ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఉంటుందో వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి కలుస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం ఫైనల్ అని నేను అనుకోవట్లేదు. మళ్ళీ చర్చలు జరిగిన తర్వాత ఇవి సానుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.